ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ అటైర్ ఏంటి ఎప్పుడు ఇలాగే ఉంటారా? ఇలానే ఉంటుందండి. ఈ పెద్ద ఎఫెక్ట్ ఏమన్నా డౌట్? లేదు షూట్ ఇది రెండు స్టార్టింగ్ నుంచి అంతే అండి. ఓకే. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్టర్ నుంచి మొదలు పెడతాను. హనుమంతుల వారిలాగా గద పట్టుకుని ఆ బాడీ బిల్డింగ్ తో ఉన్నారు కదా, తోక ఒకటే తక్కువైంది నిజం చెప్పాలంటే. అలాంటి స్టాట్యూలే ఉంటాయి మనకి ఎక్కడ హనుమంతు వాళ్ళని చూసినా. ఈరోజు మీరు హనుమాన్ బొట్టు కూడా పెట్టుకుని వచ్చారు. అదేమన్నా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా యాడ్ అయిందా ఆ ఫైట్ సీక్వెన్స్ లో? లేదండి, అది ఎందుకంటే కుస్తీ అంటేనే ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి గురువు అనేది శివుడు అండి కుస్తీకి నిజంగా అంటే. సో చిన్న చిన్న ఎలిమెంట్ తీసుకున్నప్పుడు అట్లాంటివి కొన్ని ఉంటే బాగుంటుందని ఫీల్ అంతే. సో పెద్దికి మాకు ఒక రెండు సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. ఒకటి నాన్నగారి బాటలో వచ్చి సక్సెస్ కొట్టాడు ఆయన, రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ వరకు ఎదిగారు. మీరు కూడా నాన్నగారి బాటలోనే వచ్చి సక్సెస్ కొట్టారు. ఏంటి ఈ సిమిలారిటీ ఏమన్నా మీరు ఆలోచించారా, ఇమాజిన్ చేశారా? చరణ్ గారు కూడా నేను కూడా ఆ టైప్లోనే వెళ్తున్నాను నా లైఫ్ కూడా అని చెప్పి ఏమన్నా ఇదేమన్నా లక్కీ ప్రాజెక్ట్ అవుద్దేమో? అంటే ఏం లేదండి, ఎలా వెళ్తున్నామంటే ఇప్పుడు మీరు అంతకుముందు ఇంటర్వ్యూలో చూసుంటే ఆడియో ఫంక్షన్లో సంథింగ్ చరణ్ సార్ ఒక మాట అన్నారు, అంటే నాన్నగారికైనా నాకు ఎక్కువ ఎదగాలని లేదు, ఆయన 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 ఇచ్చిన పేరుని చెడగొట్టకుండా ఉంటే చాలు అని చెప్పారు కదా. సేమ్ అదే ఫీల్ అండి. నాన్నగారు నాకు ఇచ్చిన ఆ ఫ్రీడమ్ కానీ ఆయన తీసుకొచ్చిన ఆర్ట్ కానీ ఆయన పేరు నేను చెడకుండా ఇంకా గెయిన్ అవ్వకుండా వెళ్తే నేను చాలండి అంతే. సో బేసికలీ ప్రజెంట్ అందరూ మిమ్మల్ని మెగా ఫైట్ మాస్టర్ అంటున్నారు. అంటే మెగా ఫ్యామిలీలో ఎవరిని వదలలేనట్టున్నారు, ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశారు, ఇంకెవరు మిస్ అవ్వలేదు ఐ థింక్. యాక్చువల్లీ సాయిధరం తేజ్ గారితో కూడా చేయాలి, అది చిన్న కొంచెం ఎస్వైటీ చేస్తున్నారని చెప్పి విన్నాం. చిన్నది మిస్ అయింది, డేట్స్ పిద్దిలో ఉన్నా కాబట్టి ఆ డేట్స్ కొంచెం ఓకే చేయట్లేదు అది. బట్ మెగా ఫ్యామిలీ జీన్స్లో అంటే అల్లు అర్జున్ గారు కూడా మెగా ఫ్యామిలీ కాబట్టి, సో మొత్తం ఈ ఫ్యామిలీ జీన్స్లో ఏమన్నా అబ్జర్వ్ చేశారు మీరు? వాళ్ళ బాడీస్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ఈజ్ కానీ చూస్తారు కదా, ఆ ఫ్యామిలీ జీన్స్లో ఏమన్నా అబ్జర్వ్ చేశారా ఒక ఫిజికల్? లేదండి, జీన్స్లో ఒకటి పక్కన పెడితే అండి అందరిది ఇంప్రెషన్ చిరంజీవి సార్తో బాస్ దగ్గర నుంచి నేర్చుకునే ఇంప్రెషన్ వీళ్ళది ఏంటంటే జీన్స్ చెప్తున్నా, కష్టపడే గుణం. వీళ్ళందరూ దాన్ని తీసుకున్నారు ఓన్గా. సో వాళ్ళకు జీన్స్లో ఏమొచ్చిందంటే కష్టపడే గుణం వచ్చింది. సో ప్రతిదీ స్టార్స్గా చరణ్ అన్న కానీ బన్నీ అన్న కానీ ఇప్పుడు ఎదుగుతుంది దేని గురించి అంటే కష్టపడే ఆ జీన్స్ ఉంది కదా, అది తీసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. సో ఫైట్ మాస్టర్కి ఉండే కళ ఏంటంటే కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, అబ్బా బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి అందులో, అంటే రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నారా, ఎప్పుడు చూడలేదు అలాంటి యాక్షన్ సీక్వెన్స్ అని, అలాంటి అనిపించుకోవాలని ఉంటుంది. మీకు అలాంటి కళ ఏమన్నా, అలాంటి కమెంట్ ఏమన్నా ఈ సినిమా నుంచి వినొచ్చా? ఏమో ఇప్పుడు నేను పుష్ప 2 స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేవుడు నాకు ఈ ప్రతి ఎపిసోడ్ నాకు ఛాలెంజింగ్గానే ఇచ్చారు, అంటే కొంచెం డిఫరెంట్గానే ఇచ్చారు. సో ఈ పిద్దిగుళ్ళలో కూడా నేను చాలా బ్లెస్ అయ్యాను. నాకు చాలా డిఫరెంట్ యాక్షన్ జానర్ చేయడానికి బుజ్జిబాబు గారు నాకు చాలా న్యూ కంటెంట్స్, అంటే ఒక న్యూ అట్మాస్ఫియర్, న్యూ ఎలిమెంట్స్ కానీ ఒక కొత్త ఇమోషన్ అనేది అన్నీ రెగ్యులర్గానే ఉంటుంది కానీ చూపించే విధానంలో కొత్తతనం ఉంటుంది. బుజ్జి సార్ దీన్ని బాగా ఆ ఇమోషన్ని కొత్తగా ట్రై చేశారు. ఓకే. అండ్ గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ ఒక రేంజ్లో మీకు హిట్ కొట్టింది. మరి ఇక్కడ మేము అంటే ఆడియన్స్ ఒక్కొక్కటి డీకోడ్ చేస్తున్నారు, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోద్దని, లేదంటే ప్రీ క్లైమాక్స్ అదిరిపోద్దని, క్లైమాక్స్ అదిరిపోద్దని. మీరేమన్నా చెప్పగలుగుతారా? అంటే ప్రాపర్ మీకు కంప్లీట్గా ఒక బిర్యానీ తిన్న ఫీలింగ్ ఇచ్చిన మాస్ కొరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ. అంటే సెకండ్ హాఫ్లో ఒకటి ఎపిసోడ్ ఉంటుందండి, అసలు అది ఫ్యాన్స్కి అయితే అసలు మాస్ జాతర అనేది. ఓకే. ఇంకోటి సెకండ్ హాఫ్ ఒక 40 to 30 minutes అసలు మీరు పిద్దిని ఓన్ చేసుకుంటారండి. అసలు చెప్పాలంటే పిద్ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు పిద్దియే. సో బుచ్చిబాబు గారు అంటే మాకు లాస్ట్ ఒక్క సినిమా చేసిన మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎమోషనల్గా ఆయన ఎమోషన్స్ పట్టుకోవడంలో మంచి దిట్టానే అర్థమైంది. బట్ ఎమోషన్స్కి యాక్షన్స్కి లింక్ పెడితే ఎమోషన్స్కి యాక్షన్ ఎలా హెల్ప్ అవుతుంది? మీ యాక్షన్ ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? ఎమోషన్ లేనిది యాక్షన్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్కి యాక్షన్కి చాలా అంటే
ఒక మదర్కి తల్లికి ఎంత ఉంటుందో ఒక ప్రేమ ఫీలింగ్, ఇమోషన్ ఫీలింగ్, అదే ఇమోషన్కి ఒక యాక్షన్కి ఆ ఫీలింగ్స్ ఉందండి. అంటే ఇమోషన్ అనేది మదర్ ఉందండి, యాక్షన్ అనేది ఒక కొడుకు. అంటే ఒక మదర్ బాధపడే దానికి ఒక యాక్షన్ తోడైతే ఎలా ఉంటుందో సేమ్ ఇమోషనే ఎంత స్ట్రాంగ్గా ఒక డైరెక్టర్, ఒక స్టంట్ డైరెక్టర్ మీద ఇస్తే ఒక స్టంట్ డైరెక్టర్ కూడా అంత ఇమోషన్గా యాక్షన్ డెలివరీ చేయగలుగుతారండి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ మీకు ప్రతిదీ ఇమోషన్ ఉంటుందండి. అంటే చాలా యూనిక్గా బుజ్జిబాబు సార్ చాలా యూనిక్గా ప్లాన్ చేశారండి ప్రతి ఎపిసోడ్. అసలు మీకు ఈ యాక్షన్ ఎందుకు వచ్చింది, ఎందుకు పోయింది, ఆ ఫీలింగే ఉండదు. సో బేసికలీ సుకుమార్ గారితో మొదలైన మీ జర్నీ ఫైట్ మాస్టర్గా ఇప్పుడు వాళ్ళ శిష్యుడి దగ్గర ఉంది కాబట్టి ఏం అబ్జర్వ్ చేశారండి? అంటే గురువుకి శిష్యుడికి ఉన్న ఐ మీన్ సిమిలారిటీస్ ఉంటాయి కదా, కంపేర్ చేస్తే ఏం అబ్జర్వ్ చేశారు? ఇమోషన్ దగ్గర కాంప్రమైజ్ అవ్వరండి, టీచర్ అయినా స్టూడెంట్ అయినా. ఓకే, అదే ఒకటే ఇమోషన్స్ దగ్గర కాంప్రమైజ్. సారు సుకుమార్ సారు ఇమోషన్ దగ్గర కాంప్రమైజ్ అవ్వరు, శిష్యుడు కూడా ఇమోషన్ దగ్గర అసలు కాంప్రమైజే లేదు.